ఫ్రెండ్స్కి సంబంధించి చూసుకుంటే పర్టికులర్గా ఒక హిట్ పేరు అనేది కనిపించేది ఎన్టీఆర్ ఏఎన్ఆర్. ఆ కాలంలో ఇద్దరు పేర్లు అన్డినేబుల్గా ఒక తర్వాత ఒకటి వచ్చేది. ఆ తర్వాత శోభన్ బాబు కృష్ణ, ఆ తర్వాత భానుచందర్ సుమన్, అలా కాంబినేషన్ లాగా పేర్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేది కదా. మీరేమో ఇక్కడ తమిళ్లో, తనేమో అక్కడ. ఆ తర్వాత ఈ ఫ్రెండ్షిప్ అనేది ఎలా డెవలప్ అయింది? అండ్ మోర్ దీనికంటే కూడా మీరిద్దరు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్నారు. ఏది కలిపింది? దట్స్ వాట్ బ్రాట్ అప్ మార్షల్ ఆర్ట్స్ కలిపింది మమ్మల్ని. యాక్చువల్లీ నేను సుమన్ ఇద్దరం 2 క్యారెక్టర్స్ బుక్ అయ్యాం ఎస్పి ముత్తరామన్ గారి పిక్చర్లో. దాంట్లోనే సరిత హీరోయిన్, అప్పుడు సరిత పీక్లో ఉంది. అమ్మ హీరోయిన్, సుమన్ వచ్చి సరిత లవరు, నేను వచ్చి విలన్. అబ్బా వీడికి ఇంత మంచి అమ్మాయిని ఎలా నేను అవసరపరచుకోవాలని నా డిజైర్, హౌ ద బ్యాడ్ క్యారెక్టర్స్. ఇలా ఉన్నప్పుడు మధ్యాహ్నం లంచ్ టైంలో ఎస్పి ముత్తరామన్ గారు ఇంటికి వెళ్ళిపోయారు, సరిత ఇంటికి వెళ్ళిపోయేది. మేము ఎక్కడే భోంచేస్తాం, ఇక్కడ భోంచేస్తాం, ఇద్దరు భోంచేస్తూ ఉండేవాళ్ళు. అలా మార్షల్ ఆర్ట్స్ గురించి ఇంత కటాపడి నా తేకొండలో మూమెంట్స్ ఎప్పుడు ఇరుకం, కరాటేలో మూమెంట్స్ ఎప్పుడు ఇరుకం డిస్కస్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక రోజున వాడు భోంచేస్తున్నాడు, నేను తింటూ అడంకే చూస్తున్నాను. సుమన్ తింటూ ఏంట్రా తినరా బ్యూటిఫుల్ ఏంటి నా ఇంకా చూస్తున్నాడు. లేదా నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు అన్నాడు. ఏంటి రాంగ్ స్టెప్ అన్నాడు. నువ్వు తమిళ ఇండస్ట్రీకి పనికిరావురా, తెలుగు ఇండస్ట్రీలో నేను అల్లారు ముద్దుగా తీసుకుని నేను ఆంధ్రలోకి ఇస్తారు, తెలుగుకి వచ్చాను. అయ్యో నాన్న నీకు దండం, తెలుగు సినిమాలు చస్తాను, తెలుగు భాష కథలపత్ర భాష రాదు, నోరు తిరగదు. అమ్మో నేను రే నువ్వు 3 నెలలు వచ్చావంటే నువ్వు నేర్పిస్తారా మాకు తెలుగు రారా. అయ్యో నోరు మూసుకుని నా సాయంత్రం బలవంతాన్ని తీసుకెళ్ళి భరద్వాజ్ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నయ్య మేమిద్దరం మార్షల్ ఆర్టిస్ట్, ఇద్దరు బ్లాక్ బెల్ట్స్, నేను పలానా ఐటమ్స్ చేస్తాను, వీడు పలానా ఐటమ్స్ చేస్తాడు. మా మీద ఒక స్టోరీ రాసి ఫ్రెండ్షిప్ అవుట్లైన్ కరెక్ట్ మీద ఫిల్మ్ తెస్తే బాగుంటుంది. ఏంటి రాసా ఎవడో ఎర్రతోలు అని తీసుకొచ్చిన ఆలోచన తీసుకొని నేను చెప్పాడు. 2 days తర్వాత వచ్చి రేబాను రేపే షూటింగ్ ఇద్దరిది. అదేంటన్నా ఏం మాట్లాడదు, అంత ప్యాక్ చేసుకొని 2 night ట్రావెలింగ్ వెళ్ళిపోయి నాగలాపురం వెళ్ళాం. ఇద్దరికి వెళ్ళాడు. రోజు ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ అయ్యాక ఒక రోజు చేసి నేను చేయలేని పారిపోయి వచ్చేసాడు. మళ్ళీ నేను భరద్వాజ్ గారి ఇంటికి వెళ్ళి ఏం పర్వాలేదమ్మా అని వాళ్ళ అమ్మకి చెప్పి ఏదో బాగా తీసుకొచ్చేసాం. తర్వాత నెక్స్ట్ తరంగిణి. అవును, తరంగిణిలో ఇద్దరికి వెళ్ళాడు కోడి రామకృష్ణ. అది ఎవరి అబ్బాయి చాలా బాగున్నాయి, విలన్ బాగుంటాడు, కానీ 4-5 scenes ఏమన్నా అంటే ప్రతాప్ రావు పర్వాలేదు నేను పిలిపిస్తానని నన్ను రమ్మన్నాడు. సార్ నేను అమెరికా పోతాను సార్, నేను రాను సార్, లీవింగ్ ఇంట్రెస్ట్ అన్నాను. నా సినిమా చేసి వెళ్ళిపో, నీ తీసుకొచ్చి ఆఫీస్ తెలిసి బలవంతం నన్ను అగ్రిమెంట్ చేయించి 2 రోజుల తర్వాత ఒక సీన్ పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత సినిమా చూశాక సినిమా అందరూ రే ఇంటర్వెల్ దాకా బాగోలేరా, ఇంటర్వెల్ తర్వాత ఒకడు వచ్చారా, ఒక దొంగ నా కొడుకు తినేశారా నా సినిమా, ఆ చిక్కులు నోట్లో వేసుకుని డైలాగ్ చెప్పడం. దాంతో 1 year అనిపించారు. దాంతో నేను లుక్ బ్యాక్ నా అమెరికా అవన్నీ. సో ఐ డ్రాప్ డైడ్ ఆఫ్ గోయింగ్ టు అమెరికా అండ్ సెటిల్ డౌన్. తర్వాత ముక్కుపుడ కోడి రామకృష్ణ నేను హీరోగా చేస్తాను. దట్స్ డిఫరెంట్. అది కోడి రామకృష్ణ దీంట్లో చెప్తాను. అవును. యా, సో ఇన్ని చేసిన తర్వాత బాండ్ అనేది డే బై డే పెరుగుతూ వచ్చింది సుమన్తో. ఇలా చేస్తున్నప్పుడు బికెమ్ వెరీ ఈ కరాటే వల్ల బికెమ్ వెరీ క్లోజ్. అప్పుడు ఒక రోజున నేను మా అన్న కారు వెళ్తుంటే ఒకడు ర్యాష్ కారు తగులుకుంటూ వచ్చి నా ముందు చాపాడు. ఎవడో దొంగ ఒకడు తీసి తిరబడుతుంటే లోపల నుంచి సుమన్ దిగాడు. నువ్వేంట్రా ఏంటి ఎలా వస్తున్నావు కారు అంటే, రే అర్జెంటుగా నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటన్నా, రేపటి నుంచి నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నువ్వు నాతో మాట్లాడద్దాను. ఏమన్నా మెంటల్లా కారు ఎలా తోలుతున్నా అసలు పోలీసు వాళ్ళు నా వెనక ఉన్నారు, నా ఫ్రెండ్స్ అందరినీ క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వు కూడా నా ఫ్రెండ్ అని తెలిస్తే నిన్ను క్వశ్చన్ చేసి నిన్ను కూడా వెనక తోసిన ప్రతివచ్చు. రేపు ఐ డోంట్ నో వెదర్ ఐల్ బీ ఎట్ హోమ్ ఆర్ ఐల్ బీ ఇన్ జైల్, డోంట్ కాంటాక్ట్ మీ, ఐ టెల్ యూ లేటర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే అంత పేపర్స్తో సుమన్ ఇస్ ఇన్ జైలు వస్తుంది. మరి ఏదో ఇంకోటైతే నాకు తోడుగా భానుచంద్ర ఉంటాడని అంటాడుగా అనుకుంటాడుగా, బాడీ ఏంటి యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్ ఇస్ నో. ఎవడో చేసిన నా ఫ్రెండ్ చేసిన పొరపాటు నేను అనిపిస్తాను, నా వల్ల మా ఫ్రెండ్ అనిపించకూడదని. దట్ ఈస్ సుమన్. అలాగా సుమన్ ఈజ్ అ వెరీ నైస్ గై, సాఫ్ట్ స్పోకెన్, వెరీ నైస్ చాప్. అండ్ దర్ మామ్ వాజ్ అన్ ఏంజల్. షీ టు అన్నిటికీ నన్ను ఎగ్జాంపుల్ తీసేది. భానుచంద్ర చూడు, వాళ్ళ అన్నయ్య చూడు,
నువ్వు అలా ఉండరని సుమన్కి చెప్పేది. అంటే మా తల్లి వచ్చి సుమన్ చూడు చక్క ఎంత చక్కగా సాఫ్ట్గా ఉంటాడు, మీ ఏంటి ఎదురేంటి అని మా అమ్మమ్మలే అనేది. అంటే ఏ తల్లికి తన కొడుకులు అలుసుగా తీసుకుంటారు, బయట వాళ్ళ కొడుకులు బాగుంటారు, చాలా గొప్పగా కనిపిస్తారు. భానుచంద్ర గారు, మీరు ఎంత కేర్ అండ్ కన్సర్న్తో సుమన్ గారికి చెప్పారో వద్దు నాకు కాల్స్ చేయకని, అంతే కేర్ అండ్ కన్సర్న్ మీరు కూడా టువర్డ్స్ సుమన్ చూపించారు కదా. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఆ ఫ్రెండ్షిప్ని కావచ్చు, ఆయన్ని కావచ్చు, ఆయన కోసం సినిమాల్ని కూడా వదులుకొని కొంచెం దూరం పెట్టుకునే. సో ఇది మోర్ దెన్ ఏ ఫ్రెండ్షిప్, ఒక బాండ్ లాగా ఉండిపోయింది కదా. లైక్ జస్ట్ లైక్ ఒక సిబ్లింగ్స్ ఎలా ఉంటారో అంత అటాచ్మెంట్ ఏంటి తనతో? బహుశా వేవ్ లెంత్, ద వే వి థింక్, ద వే వి థింక్ అండ్ మరో ఐ డోంట్ నో, అది ఒక్కొక్కసారి కెమిస్ట్రీ అలా కలుస్తుందండి. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మీకంటే చిన్నవాడే, నాకంటే 5 years యంగ్. అయినప్పటికి కూడా ఎలా పిలుచుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు? ఏరా అని మాట్లాడుకుంటాం అంతే. అసలు మేము షూటింగ్ వెళ్ళినప్పుడు అది కొంచెం గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఉన్నాం అనుకో, నీకేమన్నా నచ్చిందిరా, నాకు పచ్చ జాకెట్, నీకు ఆ ఎరుపు జాకెట్ బాగుందిరా, బా అలా కమెంట్స్ వాళ్ళు దగ్గర బాగున్నారు సంతకం పెట్టి బా ఇలా ఉందిరా అది మాలో మేము జోకులు వేసుకున్నాం వాళ్ళం. అలాగా నోటీ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఎట్ ది సేమ్ టైం ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది, ఒకరంటే ఒకరికి ప్రేమ అభిమానం ఉంది. స్టిల్ గోయింగ్ ఆన్. ఎన్నిసార్లకు ఒకసారి మాట్లాడుకుంటారు, ఎన్ని రోజులకు ఒకసారి? లేదు, ఎప్పుడైనా ఫీల్ లైక్ టాకింగ్ అంటే రేపు నువ్వు గుర్తుకొచ్చారు అని నాకు ఫోన్ చేస్తాడు, అలాగనమాట. అంటే ఎవ్రీడే కలవక్కర్లేదు, ఒక 10 years తర్వాత కలిసినా కూడా నేను కలిసినట్టే ఉంటుంది మా ఫ్రెండ్షిప్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఒక ఫ్రెండ్ ఒక పని చేయడం వల్ల ఆయన జైలుకు వెళ్ళాల్సి వచ్చింది, అయినప్పటికీ ఫ్రెండ్ అయిన నాకు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు అని. సో ఏమనిపిస్తుంది ఈ ఫ్రెండ్షిప్లో అయ్యేటువంటి ఇలాంటి మోసంలో, వంచనలో, లేకుంటే వాళ్ళు అనుకున్న విధంగా లేకపోవడం, మన వెనకాల ఇంకొకటి ఏదో చేయడం, మనకే హానికి కలిగించేట్టుగా చూడడం అనేది? అది హ్యూమన్ నేచర్ అండి, అది దట్స్ హ్యూమన్స్ నేచర్. వై సర్టన్ పీపుల్ బిహేవ్ ఇన్ సర్టన్ వే అనేది I don't know, probably it could be from the genes, or it could be from the ancestors, or it could be in the way he's brought up by his parents. తల్లిదండ్రుల పైకి తీసుకొచ్చే విధానం కానీ చాలా ఉండొచ్చు, రీజన్స్ ఏమో చెప్పలేం. కానీ సుమన్ మదర్ మటుకు షీఈ్ అన్ ఏంజల్, నేను చక్కగా ముద్దుగా బ్రహ్మాండంగా పెంచింది. అలాగే మై మదర్ షీఈ్ గాడెస్ ఫర్ మీ. అండ్ మై బ్రదర్ ఆఫ్ కోర్స్, మా ఫాదర్ గారు రామారావు గారు చెప్పినట్టు ఆ పెత్తల బాగా డబ్బా చెప్తే ఇంకేం రాదు ఆయనకి, సంగీతం మాస్టర్ ఇన్ మ్యూజిక్. అవును, ఆయన హార్మోనియం వేళ్ళు పడితే వేళ్ళు, అన్నయ్య బాలసుబ్రహ్మణ్యం చెప్పాడు, మీ నాన్నగారు ఇది వాయిస్తుంటే ఏదో మ్యాజిక్ ఉంది, మ్యాజిక్ ఉంది, అది కలపదే. ఆయన సంగతుల్లో మేము 50% అంటే చాలా మాకు ఎక్స్ట్రాడినరీ నేమ్ వచ్చేది. ఆయన మీ ఫాదర్ పాడినట్టు నేను పాడలేను అన్నాడు. ఊరుకున్నానా మీరు, ది బెస్ట్ థింగ్ అంటే డాడ్ ఈస్ వెరీ గ్రేట్. ఆయనలో ఉండే టాలెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్, బికాస్ వీఆర్ వెల్ రెడ్ మ్యూజిషియన్స్, వీ నో. He's a great man, greatest man.